చేసినందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరు ఎందుచేత హాస్యమట హాస్యం. హాస్యంలో కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనేమో పొరపాటగానే గుడిపై నుంచి పూర్వంగడి ఎందుకు వచ్చినాడు? పూర్వంగడు ఎందుకు వస్తారు? పువ్వులు అమ్మడానికి వస్తాడు. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూస్తున్నాను. అమ్మో వచ్చునని చూసరికి తలుపు తెరుచుకొని బయటకు వచ్చినాడు. ఆ పాటను అతను చూసి నేను నలుగురు సత్తును తల్లిపోయినాము. అంతటి కథను కనుమానము కలుగుకునేట్లు కోరికమలవచ్చు కొంత దూరము వెంట వెళ్ళినాను. ఏమండి, ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనిపై వచ్చారుగా, మరి ఎందుకు కీర్తించితివిరా నా పూల రంగా అని మీరేం అడుగులేపారా? ఏం చెప్పాడు? ఏమిటి? మేళము కావలసి వచ్చినానని చెప్పాడు. మరి చెప్పినాడు కదండి. మీ సందేహం ఏమిటి? నా సందేహం చెప్పిన నీవు కోపించుకున్నావు. అరే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఇంటేనా దోషం లేదు కదా. ఇదే మాట ఇదిగో ఇప్పుడు చెప్పను నేను. చెప్పండి. వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధులను పోక బెదరచు పరిపెట్టుకున్న పోక ఏమని నా సందేహం. ముఖము చెప్పుకుంటున్నాడు. అప్పుడే వచ్చిన నా కోపము. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడుగులేకపోయారా? అడిగేవాడిని. ఎంతో ఒక బాల్యం తొలగబడి ఒకకాల సమావేశం వలన పరమాత్మ చేత కుశల ప్రశ్నలు చేయించుపోతుంది. అందువల్ల అడుగుటకు అవకాశం ఏర్పడినది కాదు. సరే, నేనే చెప్పేదని గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? మా ఇంటికి మేళంలోకి వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. మంచి పని. అందరికీ మా అమ్మ అతను మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుంటబెట్టి తాంపూల వేయగా ఆ పూల రంగడు ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చెప్పులు మేడకి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం మేడ చూపుటకని కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్లి ఆధారనటి సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నేను ఎప్పుడు నమ్మలేదు. నమ్మకము మీతోడనే కాదు, ఎవ్వరి తోడ నేను నలుసంత బద్దమైన ఆడను. అసలు మయూరి ఈ కులపలా పుట్టవలసింది కానే కాదని పిల్లల మొదలు పెద్దల వరకు సాక్షించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేంది? ఎవరి మాట చేయించి
మాటలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి కానీ ఎందుకు మీరు వెళ్ళిన పని ఏమిందో చెప్పనేలేదు. ఎందుకటికేమున్నది? దైవము తరచుగా గలికల నాలుకలు తాటిపట్టుల తోడను, చేతులు చెమములకు తోడను, ముక్కుల తోడను చేయించును. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికి కావాలయో. అయ్యో, ఇప్పటికింతే కానీ 2-3 గంటల తప్పక సానుకూలము కాగా. ఎకనేమి ఎప్పటి పాఠం దిగినది? ఇదివరకు ఏమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరి లోపు తగిలించారు, సరిపెట్టారు. నా మాట కడదరకు విని అప్పుడు నీకు తోచినట్లను ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని తిప్పుతుంటాయి. అప్పుడు మరి అంతటి తమరేమైనా ఊరకుందిరా? మరి ఒక తుంటను ఆశ్రయించరు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆమె తానకు తొండి చేయి చూపు, ఈ తొండి చేతులను తెచ్చి తమరు మా ఇంటికి తోడని కూర్చుందరు, అంతేనా? మాట శాంతము వెనుకయ మండిపడిన నేనని చెప్పగలను. చిరాకునానే చివరంతా విలువమయ్యింది. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి నీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మీరు వెళ్ళి నేను మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది, కానీ చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేదు, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది.